రైట్ బ్రేకింగ్ న్యూస్ తున్నాం. ఆపరేషన్ సింధూర్లో మరణించిన మృతుల వివరాలను రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. మే 7న పాక్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేయగా లష్కర్ ఏ తోయిబా, జైషే మహమ్మద్ కు చెందిన టాప్ ఉగ్రవాదులు మరణించారు. భారత్ దాడిలో పాక్లోని 5 టాప్ ఉగ్రవాదులు మరణించినట్టుగా రక్షణ శాఖ వర్గాలు చెబుతున్నాయి. 3 జైషే మహమ్మద్, 2 లష్కర్ ఏ తోయిబా టెర్రరిస్టులు హతమయ్యారు. మృతులు లష్కర్ ఏ తోయిబాకు చెందిన ముదస్సర్ కాదియాన్ కాస్, ఖలీద్ మహమ్మద్ హాసన్ ఖాన్, జైషే మహమ్మద్ కు చెందిన మహమ్మద్ యూసఫ్ అజహర్, హఫీజ్ మహమ్మద్ జమీల్ గా గుర్తించారు. హతమైన ఉగ్రవాదులు 2 జైషే మహమ్మద్ ఫౌండర్ మసూద్ అజహర్ కుటుంబ సభ్యులుగా ఉన్నారు. భారత్ పై జరిగిన అనేక ఉగ్రవాద దాడుల్లో వీరి పాత్ర ఉందని కేంద్రం తెలిపింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మే ఈ నెల 7వ తేదీన జరిపిన దాడుల్లో ఏదైతే ఆపరేషన్ సింధూర్ భారత్ నిర్వహించడం జరిగింది. 9 ప్రాంతాలను ఉగ్రవాద శిబిరాలుగా గుర్తించి వాటిపైన మెరుపు దాడి చేయడం జరిగింది. వాటిలో 9 కూడా భారత్ సమర్థవంతంగా కూల్చివేయబడింది. అయితే దీంట్లో మరణించిన వారంతా కూడా సాధారణ పౌరులంటూ కూడా పాకిస్తాన్ ప్రపంచాన్ని మోసం చేసే ప్రయత్నం చేసింది. అయితే ఈ రోజు రక్షణ శాఖ దానికి సంబంధించిన ఆధారాలను, అందులో చనిపోయిన వారి వివరాలను కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మసద్ ఖాయిద్ ఖాన్ అలియాస్ మదర్సా అబూ జదాల్ అనే వ్యక్తి, ఇతనికి పాకిస్తాన్ ప్రభుత్వ లాంఛనాలతోటి అంత్యక్రియలు కూడా జరపడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత శవపేటికను పాకిస్తాన్ ఆర్మీలో ఉన్న చాలా ప్రముఖులు కూడా ఆయన శవపేటికను మోస్తూ అంత్యక్రియలలో పాల్గొన్నారు. అయితే వాళ్ళంతా కూడా సాధారణ పౌరులంటూ కూడా ఆ వీడియో బయటకు వచ్చిన సమయంలో ఆ దేశ ప్రధాని చెప్పడం జరిగింది. అదేవిధంగా హఫీజ్ మహమ్మద్ జమీల్, ఇతను మౌలానా మసూద్ అజార్ కు సంబంధించిన భావమర్ది, ఆయన భావమర్ది. అయితే ఇతను కూడా యువతకు తీవ్రవాద బోధనలు చేయడము, జేఈఎం కోసం నిధుల సేకరణలో చురుగ్గా ఉన్న వ్యక్తి. అదేవిధంగా మొహమ్మద్ యూసుఫ్ అజార్, ఇతను జమ్మూ కాశ్మీర్ లో బహుళ ఉగ్రదాడుల్లో కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. ఐసీ 814 ఐజాకింగ్ కేసులో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న వ్యక్తి. అదేవిధంగా ఖలీద్ అలియాస్ అబూ ఆకాష్, ఇతను జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద సంస్థలలో పాల్గొన్నాడు. అదేవిధంగా అనేక ఉగ్ర దాడుల్లో జమ్మూ కాశ్మీర్ లో ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ నుండి ఆయుధాల అక్రమ రవాణాలో కూడా ఇతను ఉన్నాడు. అదేవిధంగా ఫైసలాబాద్ లో జరిగిన ఇతని అంత్యక్రియలకు సీనియర్ పాకిస్తాన్ ఆర్మీకి చెందిన అధికారులు హాజరవడం జరిగింది. అదేవిధంగా ఫైసలాబాద్ డిప్యూటీ కమిషనర్ కూడా ఆయన అంత్యక్రియలకు హాజరవడం జరిగింది. మరొక ఉగ్రవాది మహమ్మద్ హసన్ ఖాన్, ఇతను జైషే మహమ్మద్ కు సంబంధించిన వ్యక్తి. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో జైషే మహమ్మద్ కార్యకలాపాలను నడపడంలో ఇతను చాలా చురుగ్గా ఉన్నాడు. ఆపరేషన్ కమాండర్ గా ఉన్నాడు ఇతను. ముఫ్తీ అస్గర్ ఖాన్ కాశ్మీరీ కుమారుడు ఇతను. అయితే ఈ 5 ఉగ్రవాదులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను కూడా రక్షణ శాఖ విడుదల చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా భారత్ లో వివిధ విధ్వంసాలు సృష్టించడంలో ప్రత్యక్షంగా పాల్గొన్న వ్యక్తులుగా భారత రక్షణ శాఖ అయితే చెప్పడం జరిగింది. ఉగ్రవాదులను మే 7వ తేదీన ఆపరేషన్ సింధూర్ లో 9 ప్రాంతాల్లో దాడులు చేసిన భారత్ కి వీళ్ళు ఖచ్చితంగా అక్కడే ఉన్నారన్న సమాచారం మేరకే ఈ దాడులకు పాల్పడ్డారు. ఆ దాడికి సంబంధించి పూర్తిగా ఆ విధ్వంసంలో ఈ ఉగ్రవాదులు చనిపోయారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకుంటే మహమ్మద్ ఖలీద్ అలియాస్, ఇతనికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా చనిపోయినట్టుగా కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ లో 100కు పైగా ఇతర ఉగ్రవాదులు కూడా చనిపోయినట్టుగా భారత ప్రభుత్వం అయితే ఇప్పటికే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఉగ్రవాదుల వేటలో ఇంకా భారత్ తన వేట కొనసాగిస్తూనే ఉంది. ఏదైతే మే 7వ తేదీన ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన మీడియా సమావేశం చెప్పిన సందర్భంలోనే 21 స్థానాలను కూడా గుర్తించినట్టుగా కూడా అధికారులు చెప్పడం జరిగింది. అలాగే గోపి, ఇప్పుడు పాక్ లో చనిపోయినటువంటి 5 ఉగ్రవాదులు కూడా కరడు కట్టిన ఉగ్రవాదులుగా భారత సైన్యం చెప్తోంది. అటు పాక్ మాత్రం సామాన్య పౌరులుగా చెప్పడం కొంచెం హాస్యాస్పదంగా ఉంది. దీనిపై భారత్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పటికే ఒక విక్టిమ్ కార్డ్ ని ప్లే చేస్తూ ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా కూడా. దానికి భారత్ ఎలా సమాధానం చెప్పబోతోంది? ఖచ్చితమైన సమాధానమే భారత్ నుంచి ఇప్పటికీ పాకిస్తాన్ కి వస్తూ ఉంది. ఏదైతే పెహల్గామ్ ఆధారాలను కూడా సేకరించడం జరిగింది. దానికి సంబంధించిన తర్వాతే పూర్తి కన్ఫర్మేషన్ తర్వాతనే వీళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ నివసిస్తున్నారు, వాళ్ళ కదలికల పైన పూర్తిగా నిఘా పెట్టిన తర్వాతే ఈ ఆపరేషన్ సింధూర్ అయితే నిర్వహించడం జరిగింది. అయితే ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కూడా
మీడియా సమావేశంలో ఈ ఉగ్రవాదులు ఎటువంటి విధ్వంసం సృష్టించారు, భారత్ లో ఎంతమంది అమాయకుల ప్రాణాలను పట్టును పెట్టుకున్నారన్న దానిపైన ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ముంబై దాడి అయితేనేమి, జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడులు అయితేనేమి, పార్లమెంట్ పైన దాడి చేయడం ఏంది, వీటన్నిటికి సంబంధించిన ఆధారాలు, వాళ్ళు ఎక్కడెక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు, ఎటువంటి శిక్షణ పొందిన తర్వాత భారత్ పైన దాడులకు పాల్పడ్డారు అన్న దానిపైన పూర్తిగా రక్షణ శాఖ తమ వద్ద పూర్తి సమాచారం ఉన్న తర్వాత ఈ దాడులకు పాల్పడింది. ఇంకా అనేక మంది కీలక వ్యక్తులు కూడా పాకిస్తాన్ లో తలదాచుకున్నారు. వాళ్ళంతా కూడా ఉగ్రవాద శిబిరాలకు హెడ్లుగా ఉన్న వ్యక్తులు, ఉగ్రవాదులను తయారు చేయడంలో ఆరితేరిన వ్యక్తులు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మట్టు పెట్టే వరకు ఆపరేషన్ సింధూర్ అయితే ఇంకా కొనసాగుతుందనేది కూడా భారత రక్షణ శాఖ అయితే ఒకవైపు చెప్తూ ఉంది. అయితే ఈ ఆపరేషన్ లో అమాయకులు చనిపోయారు అనేది కూడా పాకిస్తాన్ కొంత అసత్యాన్ని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేసింది. ఆ సందర్భంగా కూడా భారత్ అనేక ఆధారాలను ప్రపంచం ముందు పెట్టడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఈ ఆపరేషన్ కంటే ముందే వివిధ దేశాలకు వాళ్ళు ఎటువంటి విధ్వంసాన్ని దేశంలో సృష్టించారన్న దానిపైన కూడా విదేశీ రాయబారులకు కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ ఆపరేషన్ సింధూర్ తీసుకోవడం జరిగింది. అన్ని రకాలుగా ఆచితూచి అడుగు వేసిన తర్వాత ఈ ఆపరేషన్ సింధూర్ ని ప్రారంభించారు. ఆపరేషన్ సింధూర్ జరిపే సమయంలో కూడా సాధారణ పౌరులు ఎవరు కూడా చనిపోకుండా ఉండే విధంగా పకడ్బందీ వ్యూహంతో ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ అయితే నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియోలను, అక్కడ ఉన్న ఉగ్రవాదుల వివరాలను మాత్రం రక్షణ శాఖ ఇప్పటికే అధికారికంగా వెల్లడించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపి.